ఆంధ్రుల కలల రాజధాని సగర్వంగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు సంకల్పంతో అమరావతి నగరం కొత్త సోబుగులద్దుకుంటోంది. కూటమి సర్కార్ పాలనలో పచ్చదనాన్ని రంగరించుకుంది. అదిగో అమరావతి అంటూ జగన్ హయాంలో అమరావతి ఒక ఎడారిలా మారింది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అమరావతి కొత్త కళ సంతరించుకుంది. కొత్త ఆశలతో ఊపిరి పోసుకున్న ఆంధ్రుల కలల రాజధాని ఇప్పుడు సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏపీ రాజధాని అమరావతిలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. చెప్పినట్లుగానే చంద్రబాబు గేర్ మార్చడంతో అమరావతి పునర్నిర్మాణం పనులు సూపర్ స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి. అటు రాజధాని అమరావతికి రుణం రాకుండా వైసీపీ చేసిన కుట్రలు ఫలించలేదు. వైసీపీ ఫిర్యాదుల్లో పసలేదని తేల్చేసిన ప్రపంచ బ్యాంక్ పాలకవర్గం రాజధానికి రుణం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు అగ్రిమెంట్ పై ఏపీ ప్రభుత్వం తరపున సంతకాలు కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని అమరావతిలో పెరిగిపోయిన కంపను తొలగించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ జోక్యంతో రుణాన్ని కూడా సమకూర్చుకుంది. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు కలిపి 15,000 కోట్లు, జర్మనీకి చెందిన KfW, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో కలిపి 16,000 కోట్ల రూపాయలు, మొత్తం 31,000 కోట్ల రూపాయలు రుణంగా సమకూర్చారు. ఈ రుణ మంజూరుకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అయితే 6 నెలల్లోనే ఇంత పురోగతి ఉంటుందని ఊహించని వైసీపీ రాజధాని అమరావతిపై విష ప్రచారానికి పూనుకుంది. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు కాకుండా వైసీపీ అప్పుడే ఫిర్యాదు కూడా చేసింది. అయితే ప్రపంచ బ్యాంకు పూర్తి పాలకవర్గం ఈ ఫిర్యాదును తిరస్కరించింది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో పాటు బ్యాంకు పాలకవర్గంలోని డైరెక్టర్లకు, ఆ బ్యాంకులో అత్యధిక భాగస్వామ్యం ఉన్న అమెరికాలోని సంబంధిత శాఖకు కొందరు వైసీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. వాటిపై ప్రపంచ బ్యాంక్ పాలకవర్గ సమావేశంలో అమెరికాకు చెందిన డైరెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు స్వయంగా చేసిన మరికొంతమందితో చేయించిన ఫిర్యాదుల్లో 3 అంశాలను ప్రధానంగా బ్యాంకు పాలకవర్గ సమావేశంలో చర్చించారు. అనంతరం అవి నిజం కాదని తేల్చారు. వైసీపీ చేసిన ఫిర్యాదుల్లో పసలేదని తేల్చేసిన ప్రపంచ బ్యాంకు పాలకవర్గం బ్యాంకు రుణం మంజూరు చేసేందుకు నిర్ణయించింది. 4 రోజుల క్రితమే ప్రపంచ బ్యాంకు పాలకవర్గం రుణం మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక ఆ అగ్రిమెంట్ ను గురువారం పంపించారు. మరోవైపు ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే పనులకు సంబంధించిన టెండర్లు ఖరారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రపంచ బ్యాంకు ఓ బృందాన్ని కూడా నియమించింది. అతి త్వరలోనే ప్రపంచ బ్యాంకు నిధులతో టెండర్లు పిలిచేందుకు CRDA సన్నాహాలు చేస్తోంది. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని మొదటి నుంచి ప్రభుత్వం చెబుతూనే వస్తోంది. ఇందులో ప్రధానంగా రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ప్రభుత్వం వాటా కింద ఉన్న భూములను వివిధ సంస్థలకు కేటాయించిన అనంతరం మిగిలిపోయిన ల్యాండ్ బ్యాంక్ నుంచి భూమి అమ్మటం ద్వారా వచ్చే నిధులను తీసుకువచ్చిన రుణం కింద చెల్లించనున్నారు. ఈ రుణం తీర్చడంతో పాటు భవిష్యత్తులో రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఈ నిధులను కూడా వినియోగించనున్నారు. వైసీపీ ఎన్ని అభండాలు వేసినా 3 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తి